మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మరి ఈ అప్పు మేము చేయాలంటావు కదా, ఈ అప్పు రైతులతో కట్టిస్తావా? ఈ అప్పు నువ్వు చేసిన కార్పొరేషన్ ఇరిగేషన్ పంట తీసిన అప్పును రైతులు కట్టానా, రైతులు కట్టిస్తారని అడిగిన. దానికి సమాధానం దాట వేసిండు, దానికి సమాధానం చెప్పలే. మరి కేటీఆర్ కూడా ఇలా అన్నాడు 3 లక్షల రూపాయలు కొట్టని. మరి ఇవన్నీ అప్పులు ఎవరు కడతారు అంటే ప్రజలతో వసూలు చేస్తారా? చెప్పాలి కదా. ఈ మాటను కేసీఆర్ తోటి ఈరోజు పోని వాస్తవంగా చెప్పాలంటే నిజాయితీ ఉంటే, నిజమైతే ఎందుకు బయటకు వచ్చి చెప్తలేడు కేసీఆర్? చెప్పండి. పోనీ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ మాట చెప్పండి. సరే, కేటీఆర్ హరీష్ రావు అనేది ఆ కేసీఆర్ దగ్గర పిల్లలు. మరి కేసీఆర్ను నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అన్న మాట తప్పలే. ఆనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో పిల్లలు చనిపోతూ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు తప్పితే మళ్ళీ 100 ఏళ్ళైనా రాదు, పదవులు వస్తే రాకపోతే కొంపలు మునిగేది ఏం లేదు, మన జాగిరి లేదు, ఇది ప్రజల ఆస్తి కాదు పదవులు అంటే అని చెప్పి ఆనాడు రాజీనామా చేసి కట్టుబడి రాజీనామా చేసి పాదయాత్ర చేసిన. అట్లాగే ఏ సందర్భం వచ్చినా మరి 2 నేను కూడా కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా 3.5 ఏళ్ళు పనిచేసిన. నేను 5 మంది ముఖ్యమంత్రి దగ్గర పనిచేసిన. మన కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ దగ్గర మాత్రమే ముఖ్యమైన మంత్రులు పనిచేసారు. నేను 5 మంది ముఖ్యమంత్రులు పనిచేసిన. మరి నేను పిలిచిన కాడికి మీరు రావచ్చు కదా. అరే మీరు ఇది నేను చెప్పి మీకు ఈ కాగితాలు మొత్తం ఇస్తా. దీనిలో ఒక్క అంకె కానీ తప్పు ఉన్నటువంటి అబద్ధం ఉన్నట్టయితే నేను ఏ శిక్షకైనా సిద్ధం. నేను నా మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తా సిద్ధంగా ఉన్నా. నేను ఎప్పుడు కూడా అబద్ధాలు మాట్లాడను. ప్రజలు తప్పుంటే తప్పని చెప్తాను. నేను తప్పు చేస్తే మా ప్రజలు కూడా ఏ అంశం తప్పు చేస్తే నేను మా కార్యకర్త తప్పు చేస్తే కార్యకర్త తరఫున ప్రజలకు క్షమాపణ చెప్పే సందర్భాలు ఉన్నాయి. ఆ నిబద్ధత ఉండాలి. అరే నేను అందుకే చెప్పిన, మళ్ళీ వీరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని గొట్టాలు పెట్టుకొని ఎన్ని మాట్లాడి ఎన్ని ఊదిన వాడు ఆ కేటీఆర్ అయినా హరీష్ రావు ఏది మాట్లాడినా నిజాయితీ ఉండాలి. నిజం నిప్పు లాంటిది. ఎందుకు ఇంకా ఇంత అసెంబ్లీ చర్చ జరిగినా, ఇప్పుడు జరిగినా ఇంకా మీరు బుకాయించే ప్రయత్నం ఎందుకు చేస్తారు? కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు కేసీఆర్ను ఈరోజు మీరందరూ ఉన్నారు ఇక్కడ, కేసీఆర్ పోయి మీరు 3,50,000 కోట్లు అంటే అప్పులు ఎక్కువ చెయ్యలేదని ఒక మాట అడగండి. నేను రమ్మని పిలుస్తున్నా కేసీఆర్ను. ఏ కిరీటం కింద పడిపోదు. సరే, సీటు పోయిందో కానీ కిరీటం కింద పడదు. నేను పిలుస్తున్నా. పోనీ జూపల్లి నగర మంత్రి పోయి ఆయన పిలిస్తే నేను పోయిందని వాళ్ళు అనుకుంటే మీరందరూ మీడియా మీద చక్కగా పోయి కేటీఆర్ దగ్గర ఈ గొట్టాలు కేసీఆర్ ముంగట పెట్టండి. ఇది జూపల్లి గారు ఇట్లా అన్నారు. పోనీ మీ నోటికి ఒక మాట చెప్పమంటున్నారు. మీరు 3,50,000 కోట్లు అప్పు చేసిందా? మిషన్ భగీరథ పేరు మీద, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, డ్యామ్ల మీద, కాళేశ్వరం పని ఇవన్నీ చేసింది కదా, ఇవన్నీ ప్రజలతో కట్టిస్తారా? అదైనా చెప్పండి, ఇదైనా చెప్పండి. పోనీ మీరు ప్రజలతో కట్టిస్తారు అని అంటే సరే, నేను మీకు అప్పు చేయలేదు అనుకుంటా. ఇదైనా చెప్పాలి, అదే చెప్పాలి కదా. ఈ మాటను కేసీఆర్ను పోయి మీరు అడగండి, ఆయన నుంచి సమాధానం రాబట్టండి. నేను నా మాటకు కట్టుబడి ఉన్నా, నేను స్పష్టంగా కట్టుబడి ఉన్నా. 1 కాదు 100 సార్లు చెప్తా ఉన్నా. ఎక్కడికో క్వశ్చన్. ఇప్పుడు నేను యాక్చువల్లీ ఈరోజు అదేది మన గాంధీ భవన్ దగ్గర ప్రజల విజ్ఞప్తి, ఈరోజు నా డ్యూటీ ఉంది గాంధీ భవన్లో. అందరి ప్రజలు విజ్ఞప్తి తీసుకున్నాం. నేను అటు పోతా ఉంటే సమాచారం వచ్చింది, ఆ హరీష్ రావు ఈ యొక్క అమరుల శుభకాండకు వస్తుందని తెలిసింది. సరే, నేను కూడా వస్తున్నా అక్కడికి అని చెప్పన్నా. సరే, ఏం జరిగిందో నాకు తెలియదు. సరే, ఏం కొంపలు మునిగిపోలు మించిపోలే కదా. ఇప్పుడు చెప్పండి అంటున్నా. మీరు అంటే కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ మేనమావ గారి దగ్గరికి వెళ్ళి, కేటీఆర్ వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి మీరందరూ మైకులు ఉండండి. పోనీ ఇక్కడ కాకపోతే నా ముంగట మాట్లాడాలంటే నిజం బయటపడుతుంది, బండారం బయటపడుతుంది, ప్రజల ముందు పరిస్థితి అనుకుంటే మీ నాయనగారితో ప్రశ్నలు చెప్పండి. పోనీ